ప్రపంచ కప్ నిన్న మొదటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వెస్టిండీస్తో అయిపోయింది. సౌత్ ఆఫ్రికా అద్భుతంగా గెలిచింది. సో ఆ తర్వాత ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ఇండియా ఉమెన్స్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్ దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ లోపల మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 160 రన్లు చేసింది. సో అద్భుతంగా ఆడిన కెప్టెన్ సోఫీ డివైన్ 57 రన్స్, అన్ని వైపుల షాట్లు ఆడుతూ అద్భుతంగా ఆడింది. చాలా తక్కువ బాల్స్, 31-32 బాల్స్లోనే మరి 57 రన్స్, నాట్ అవుట్. అలాగే అందరినీ ఆడుకుంది. ముఖ్యంగా దీప్తి శర్మని అయితే ఆట ఆడుకుంది. సో ఇక్కడ ఇండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఇంటెంట్ లేకుండా ఆడడం, అంటే ఒక పాజిటివ్నెస్, అంటే ఒక పాజిటివ్ దృక్పథం లేకుండా ఆడడం. ముఖ్యంగా మొదటి 5 ఓవర్లు విపరీతంగా పరుగులు ఇవ్వడం, ఆ తర్వాత మరి పవర్ ప్లేలో సరిగ్గా రాణించలేకపోవడం, ఇది ఇండియా యొక్క దుస్థితి. ముఖ్యంగా ఇండియా వన్డే T20 క్రికెట్, టెస్ట్ క్రికెట్లో కూడా సేవాగ్, యువరాజ్ సింగ్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. అలాగే ఇప్పుడు ఇరిచా ఘోష్, అలాగే ఓపెనర్ స్మృతి మందన, వీళ్ళ మీద పెద్దగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా షెఫాలి వర్మ, వీళ్ళందరూ కూడా ఒక ఇంటెంట్ లేకుండా ఆడారు, అంటే ఒక ఆలోచన లేకుండా ఆడినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు 160 రన్స్ మనం టార్గెట్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది. న్యూజిలాండ్ బౌలింగ్కి ఇండియా బౌలింగ్కి వ్యత్యాసం చూడండి. న్యూజిలాండ్ బౌలర్స్ ఖచ్చితంగా ఒక స్పాట్ని ఎంచుకుని బౌలింగ్ చేశారు, ఒక ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఇంకోటి కోచింగ్ స్టాఫ్ని కూడా మనం చూడాలి. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒక T20 ఆడిన ప్లేయర్లు ఉంటే వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది. వాళ్ళ ఆలోచనలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కోచ్తో పాటుగా స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడా తగిన భూమిక పోషించాల్సి వస్తుంది. సో అలాంటప్పుడే మనం విజయాలు సాధించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఆలోచన ధోరణి మార్చాలి. ముఖ్యంగా ఆల్రౌండర్ దీప్తి శర్మ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆమె ఎప్పుడు కూడా తన నిలదొక్కుని ఆడే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నిలదొక్కునే T20 లోపల నిలదొక్కుకోవడం అనేది ఉండదు. యూ హ్యావ్ టు పర్ఫామ్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్. ఇంకోటి ఏంటంటే నీ వికెట్ కూర్పోకుండా నువ్వు స్థిరంగా ఆడి నువ్వు ఒక రన్స్ చేసుకున్నావు, ఎస్ ఐఎమ్ గుడ్, నాకు ఈ 20 రన్స్ వచ్చినాయి, నేను నెక్స్ట్ మ్యాచ్లో ఉంటా అనే ఆలోచన ధోరణి కొనసాగుతుంది. ఆల్రౌండర్లలో కానీ సీనియర్ ప్లేయర్లలో కానీ ఎవ్వరు కూడా ఒక ఇంటెంట్ లేకుండా ఆడుతున్నారు. మరి న్యూజిలాండ్ టీం ఎట్లా ఆడింది? సోఫీ డివైన్ ఎక్కడి నుంచి 110 రన్ల దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి 160 వరకు ఫినిషింగ్ చేసే వరకు అద్భుతంగా ఆడింది. ఎక్కడ కూడా తొనకలేదు, ఎక్కడ కూడా బెదరలేదు, ఏ బౌలర్ కూడా తలవంచలేదు, ఏ బౌలర్ను కూడా వదిలిపెట్టలేదు. అంత అద్భుతంగా ఆడింది సోఫీ డివైన్. మరి మన క్యాప్టెన్స్కి ఏమైంది? 1 డౌన్లో వచ్చింది, నిజంగా ప్రమోషన్ తీసుకొని 1 డౌన్లో వచ్చింది. చాలా అద్భుతంగా ఆడే ప్రయత్నం చేసింది హర్మన్ప్రీత్ కౌర్. మొదట్లో కొంచెం తడబడిన తర్వాత మంచి బౌండరీలతో మంచి టైమింగ్ చేస్తూ అద్భుతంగా ఆడింది. కానీ ఫినిషింగ్ టచ్ అనేది కంపల్సరీ. మనం ఒక ఓవర్ ముందుగానే ఆల్అౌట్ అయిపోయినాం. కనీసం ఇంకో 10 పరుగులు చేస్తే ఒక రన్ రేట్ అన్నా మనకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచన లేకుండా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ మనం ఆడుతున్నాం. సో ఉమెన్స్ కప్, అంటే ఉమెన్స్ వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు మనకి ఆటోమేటికల్గా ప్రతి క్రికెటర్కి, ప్రతి అభిమానికి కూడా అటు మెన్స్ జట్టుతో పాటు ఉమెన్స్ మ్యాచ్ కూడా చూస్తాం. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో చూడడానికి. పిచ్చే రాత్రి 11 వరకు కూడా మనం మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాం. సో తర్వాత ఆలోచనలు, అది ఓడిపోయిన తర్వాత మరి ఇండియా ఎలా మరి ప్రతిస్పందిస్తుంది, మరి సెమీఫైనల్కి వెళ్తుందా లేదా? ఎందుకంటే మిగతా జట్లు కూడా అన్నీ కూడా మంచి జట్లే ఉన్నాయి. వెస్టిండీస్ ఉంది, మన ఆస్ట్రేలియా ఉంది, శ్రీలంక ఉంది. వీటన్నిటితో గెలవడం అంత ఈజీగా. పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్తో మేబీ గెలవచ్చు, బట్ శ్రీలంకతో రీసెంట్గా మనం ఓడిపోయినాం. సో ఆస్ట్రేలియాతో మనం గెలవడం అసాధ్యం. ఎటువంటి పరిస్థితులు కూడా ఆస్ట్రేలియాతో మనం గెలవడం అనేది జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ అది కూడా మీకు మ్యాచ్ రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ పాజిటివ్ దృక్పథం, వాళ్ళు ఆడే గేమ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు T20 టెస్ట్కి టెస్ట్, వన్డే అద్భుతంగా ఆడుతుంటారు. ఇండియాలో కూడా ఒకటే క్యాప్టెన్సీ. ఇప్పుడు మన హర్మన్ప్రీత్ కౌర్ 3 టెస్ట్కి, వన్డేకి, అలాగే T20 కూడా ఆమె నాయకత్వం వహిస్తుంది. సో ఓకే, సీనియర్ ప్లేయర్, ఆమె నాయకత్వం వహించవచ్చు. బట్ ఇంటెంట్ ఏ విధంగా మనం 160 రన్స్ చేయాలంటే మనం ఓవర్గా ఒక ప్రాతిపదికగా మనం ఒక ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా బౌలింగ్ చాలా చెత్తగా బౌలింగ్ చేశారు. అసలు వాళ్ళ స్లాట్లోనే బౌలింగ్ చేశారు. మరి స్లాట్లో చేశారు, ఫీల్డింగ్ చెత్తగా ఉంది, క్యాచింగ్ సరిగ్గా లేదు. ఇన్ని లోపాలు పెట్టుకుని మనం ఏం మ్యాచ్ గెలుస్తాం? వరల్డ్ కప్ గెలవాలి. నేను చాలా పత్రికల్లో చూశాను, వరల్డ్ కప్ గెలిచే టీం ఇది, వరల్డ్ కప్ గెలుస్తుంది, ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉంది. ఏంటి వరల్డ్ కప్ గెలవడం అంటే? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అట్లాంటి అగ్రశ్రేణి జట్లతో ఆడుతున్నప్పుడు అసలు వాళ్ళు ఎలా ఆడతారు, మనం ఎలా ఆడతాం, ఇప్పటికీ మనకు చాలా తేడా ఉంది. మన T20 జట్లకు, వాళ్ళ T20 జట్లకు చాలా తేడా ఉంది. అద్భుతమైన ప్లేయర్ ఉన్న న్యూజిలాండ్ లోపల. న్యూజిలాండ్ లాస్ట్ 10 మ్యాచ్లు ఓడిపోయింది, ఇది 11 మ్యాచ్ ఇప్పుడు గెలిచింది. 11 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఓడిపోయి 11 మ్యాచ్ గెలిచిందంటే ఇండియా ఇలాంటివి ఎన్నో చేస్తుంది అద్భుతాలు. ఏ టీంనైనా ఓడిపోయే టీంని గెలిపిస్తుంది.
చాలా అద్భుతంగా ఆడుతున్న టీంను ఓడగొడుతుంది. ఒక ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది ఇండియన్ క్రికెట్లో ఎప్పుడూ లేదు. నేను 1983 నుంచి చూస్తున్నాను. ఇప్పుడు అటు ఉమెన్స్లో కానీ ఇటు మెన్స్లో కానీ ఈ మధ్యనే కొంచెం రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో కన్సిస్టెన్సీని చూస్తున్నాం. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ లేదు. ఒక మ్యాచ్ ఓడగొడతాం, ఒక మ్యాచ్ భయంకరంగా ఓడిపోతాం, ఒక మ్యాచ్ అద్భుతంగా గెలుస్తాం, తర్వాత మ్యాచ్ మళ్ళీ గెలుస్తామంటే మళ్ళీ చతికిలో పడిపోతాం. ఇలాంటి సేమ్ మన ఇప్పుడే నడుస్తుంది ఉమెన్స్లో, సేమ్ అదే ఆలోచన సరళి నడుస్తుంది. సో 160 రన్స్ నువ్వు టార్గెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఆడాలి? మొదటి బాల్ నుంచి నువ్వు ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాలి. అలాంటి సమయాల్లో మాత్రమే నువ్వు గెలవగలుగుతావు, లేకపోతే గెలవలేవు. సో నేను నా వ్యూస్ షేర్ చేస్తున్నాను, నా బాధను మీకు వ్యక్తపరుస్తున్నాను. సో మీరు కూడా మీ కమెంట్స్ రూపంలో మీరు షేర్ చేయండి. ఇంకా మనం మ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో ఏ విధంగా ఇండియా మరి మీదికి వస్తుందా, చతికిల పడిపోతుందా, నెక్స్ట్ మ్యాచ్ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.